హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు టీడీపీ పార్టీ అయితే మేనిఫెస్టో అయితే విడుదల చేశారండి. అయితే ఈ మేనిఫెస్టోలో మనకు దాదాపు 32 పథకాలకు సంబంధించి మనకు ఈ అంశాలను అయితే విడుదల చేశారు. అయితే ఏ పథకాలకు సంబంధించి విడుదల చేశారు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే ఈ 32 అంశాల్లో మనకేంటంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి, అలాగే వాలంటీర్లకు సంబంధించి, రైతులకు సంబంధించి, సిలిండర్లకు సంబంధించి పూర్తి వివరాలతో ఈ మేనిఫెస్టో అయితే విడుదల చేశారు. సో దానికి సంబంధించిన పూర్తిగా వివరాలు అనేది తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన యాక్టివేట్ అనేది చేసుకోండి. సో ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి. కూటమి మేనిఫెస్టో విడుదల, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువతకు మనకు 20 లక్షల ఉద్యోగాలు, పూర్తి వివరాలు అయితే ఇవైతే చెబుతున్నారు. ఇక్కడ ఆ వివరాలు చదువుకుంటూ పోతే ఏపీలో కూటమి పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. సో మనకు మేనిఫెస్టోను ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క నివాసంలో ఈ మేనిఫెస్టో అయితే విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అలాగే ఏపీ ఎన్నికల కో ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్లు అయితే ఈ మేనిఫెస్టో అయితే విడుదల చేశారు. యువత, మహిళలకు సంబంధించి, నిరుద్యోగులను సంబంధించి ఆకట్టుకోవడమే లక్ష్యంగా కూటమి మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి, అలాగే పెన్షన్ల పెంపుకు సంబంధించి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు సంబంధించి, ఉచిత ప్రయాణానికి సంబంధించి, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ మేనిఫెస్టోలో కూటమి పార్టీలు అయితే వెల్లడించాయి. అయితే మన యొక్క టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి హామీలు ఇక్కడ ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా చదివి వినిపిస్తానండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు మెగా డిఎస్సికి సంబంధించి తొలి సంతకం అయితే చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు అయితే కల్పిస్తారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లు అనేవి 6,000 రూపాయలు అయితే మేము ఇస్తామని చెప్పేసి చెబుతున్నారు. అలాగే మనకు 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు అయితే ఇస్తారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. 5వ పాయింట్ చూసుకున్నట్లయితే మనకు ఆర్టీసీ బస్సుల్లో మనకు ఉచిత బస్సు ఫ్రీ ప్రయాణం అనేది కల్పిస్తారని చెప్పేసి చెబుతున్నారు. అలాగే 6వ పాయింట్ చూసుకున్నట్లయితే మనకు వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో ఇది 4,000 రూపాయల వరకు అయితే పెంచుతానన్నారు. అలాగే మనకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అనేది ఇస్తామని చెప్పేసి చెబుతున్నారు. అలాగే 8వ పాయింట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం అనే పథకం ద్వారా ఏడాదికి ఒక్కో బిడ్డకు 15,000 రూపాయలు అయితే వేస్తారని చెప్పేసి చెబుతున్నారు. అలాగే 9వ పాయింట్ చూసుకున్నట్లయితే 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఫ్రీ. అలాగే 10th పాయింట్ చూసుకున్నట్లయితే రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి అనేది ఇస్తారని చెప్పేసి చెబుతున్నారు. అలాగే 11వ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రతి వాలంటీర్లకు గౌరవ వేతనంకు సంబంధించి 10,000 రూపాయలు అయితే ఇస్తారని చెప్పేసి చెబుతున్నారు. అలాగే మనకు 12 పాయింట్ చూసుకున్నట్లయితే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అనేది అప్లై చేసుకునే విధంగా అయితే కూడా మనకు తీసుకొని వస్తానన్నారు. అలాగే మనకు 13th పాయింట్ చూసుకున్నట్లయితే బీసీ రక్షణ చట్టం అనేది తీసుకొని రాబోతున్నారండి. 14 పాయింట్ చూసుకున్నట్లయితే పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం అయితే కేటాయించబోతున్నారండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రతి ఇంటికి మనకు ఉచిత ట్యాప్ కనెక్షన్ అయితే మనకు ఏర్పాటు అయితే చేస్తారని చెప్పారు. అలాగే పూర్ టు రిచ్ పథకం అనేది ప్రారంభించబోతున్నారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి చేనేతకు మనకు 200 యూనిట్ల రూపాయలు, మగ్గాలు ఉంటే కనుక 500 యూనిట్లు మనకు విద్యుత్ అనేది ఫ్రీగా అయితే ఇస్తారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అలాగే పండుగ కానుకలు అయితే ఇస్తారని చెప్పేసి చెబుతున్నారు. ఉచిత ఇసుక అనేది ఉంటుంది. అలాగే అన్నా క్యాంటీన్లు మనకు యథావిధిగా లాస్ట్ టైం ఎట్టయితే ఏర్పాటు చేశారో ఆ విధంగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి భూ హక్కు చట్టం రద్దు అనేది చేయించబోతున్నారు. పెళ్లి కానుకకు సంబంధించి 1,00,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి చెబుతున్నారు. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి విదేశీ విద్యా పథకము, కరెంటు ఛార్జీలు పెంచము, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అయితే ఇస్తామని చెప్పేసి చెబుతున్నారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకుంటాము. అలాగే చిరు వ్యాపారులకు 0 వడ్డీ రుణాలు కూడా అయితే ఇస్తారని చెప్పేసి చెబుతున్నారు. ఆర్యవైశ్య వ్యాపార వృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అనేది కల్పిస్తారని చెప్పేసి చెబుతున్నారు. అలాగే ఆక్వాకల్చర్ రంగం అభివృద్ధికి
కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం అయితే చేపట్టబోతున్నారు. ఫీజు రింబర్స్మెంట్పై పునరుద్ధరిస్తామని చెప్పేసి చెబుతున్నారు. అలాగే లాంట్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారండి. అలాగే మేనిఫెస్టో కీలకం అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. రాజకీయాల్లో ఎన్నికలు అతీతం కీలకం. అధికారంలోకి వచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటీలు పడుతున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి రావడం కోసం రాజకీయ పార్టీలు ఈ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలే ఆ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల గెలుపునైతే ప్రభావితం అయితే చేస్తాయి. అందుకే మేనిఫెస్టో రూపకల్పన అనేది అన్ని రాజకీయ పార్టీలు అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఏపీలో కూడా మనకు మే 13వ తేదీన ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. జూన్ 4వ తేదీన అయితే ఫలితాలు అయితే విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే మనకు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికలు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే వైసీపీ ఒంటరిగా అయితే మనకు బరిలోకి అయితే దిగుతుంది. ఇప్పటికే ఇతర పార్టీలు అన్ని మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వైసీపీ సైతం మేనిఫెస్టోను విడుదల చేశారు. దీంతో కూటమి సైతం మేనిఫెస్టోను విడుదల చేసింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా మనకు మేనిఫెస్టో అనేది మన యొక్క టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేశారండి. అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి మనకేంటంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మహిళలకు సంబంధించి, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సంబంధించి, గ్యాస్ సిలిండర్లకు సంబంధించి, పెన్షన్ల పెంపుకు సంబంధించి టోటల్గా మనకు నిన్న ఈవినింగ్ టైంలో అయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మేనిఫెస్టో అయితే విడుదల చేశారు. సో ఈ మేనిఫెస్టో అనేది మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారంటే, మనకు ఏదైతే ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక అధికారంలో వచ్చిన వెంటనే ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీల్లో మొదటి హామీ ఏదైతే ఉందో మెగా డిఎస్సిలో, సో మెగా డిఎస్సిపై అయితే తొలి సంతకం అయితే చేస్తారని చెప్పేసి మనకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి. సో ఈ విధంగా అయితే మేనిఫెస్టోను అయితే రూపొందించి ప్రజల ముందుకు అయితే తీసుకురావడం అయితే జరిగింది. లాస్ట్ టైం సూపర్ 6తో మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు కానీ, బట్ ఇప్పుడు ఏంటంటే టోటల్గా మేనిఫెస్టో రూపొందించి టోటల్గా మనకు ఏ పథకాన్ని మనం అమలు చేయబోతున్నాం అనేది మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మైక్లో ప్రెస్ మీట్ ద్వారా అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఈ మేనిఫెస్టో అనేది నారా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోనే స్వయంగా అయితే విడుదల చేశారు. సో ఈ విధంగా అయితే మనకు మేనిఫెస్టో అయితే విడుదలైంది టీడీపీ పార్టీకి సంబంధించి. అలాగే వైసీపీ పార్టీ అనేది మనకు మేనిఫెస్టోలో ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తుందా, లేదంటే కనుక విడుదల చేసినటువంటి మేనిఫెస్టోని ఫిక్స్ చేస్తారా, సో దానికి సంబంధించి అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉందండి. సో ఇప్పుడు మనకు టీడీపీ పార్టీ నుండి వచ్చినటువంటి మేనిఫెస్టో అయితే ఇది. అలాగే మనకు కాంగ్రెస్ పార్టీ కూడా మనకు మేనిఫెస్టో విడుదల చేస్తారా, సో ఏ మేనిఫెస్టో మనకు ఏమేమి ఇచ్చారు దానికి సంబంధించి కూడా మీకు వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.